ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మీ ఓపికకు ముందు హృదయపూర్వక వందనాలు చెప్తున్నాను. మీ ప్రేమ ఇది. మీ ఓపిక అనడం కంటే మీ ప్రేమ చాలా గొప్పది. మరి మా సహోదరులు, నా ప్రియమైన తమ్ముడు మమ్మల్ని డాడీకి కంప్లైంట్ చెప్పి మరి కొట్టించింది అన్నారు. కానీ కంప్లైంట్ కాదు, కానీ వాళ్ళు ఏం తప్పులేం చేసేవారు కాదు. కానీ మా డాడీ చాలా స్ట్రిక్ట్గా మమ్మల్ని పెంచేవాళ్ళు. ఆడపిల్లని నన్ను అయితే ఇంకా బాగా స్ట్రిక్ట్గా పెంచారు. టైంకి ఇంటికి రావాల్సిందే. మరి వీళ్ళు కూడా, నేను టైంకి ఇంటికి వచ్చేసేదాన్ని స్కూల్ నుంచి. వాళ్ళకి క్రికెట్ అంటే ఇష్టం చిన్నప్పటి నుంచి. ఒక అరగంట ఆడుకొని వచ్చేవారు. డాడీ వాళ్ళు టైం వేస్ట్ చేశారు, మీరు చెప్పిన మాట వినలేదు కాబట్టి వాళ్ళు శిక్షార్హులు. మా డాడీ పోన్లే అమ్మా ఆడుకొని అమ్మ, లేదు మీ మాట వాళ్ళు వినలేదు కాబట్టి వాళ్ళని కొట్టాల్సిందే అంటే జస్ట్ అలా బెదిరించి అదిరించేవాళ్ళు. మా మమ్మీ మాకు అప్పగించి వెళ్ళేది. ముగ్గురు ప్రార్థన చేయాలి. హౌస్ విజిటింగ్స్ అవి వెళ్ళినప్పుడు ప్రార్థనలో వాళ్ళు మోకాళ్ళు అయిపోతే ఊరుకునేదాన్ని కాదు. వాళ్ళు ఉదయాన్నే లేకపోతే ఊరుకునేదాన్ని కాదు. నీళ్లు పోసి లేపేదాన్ని. చాలా హింసించానని చెప్పాలి. కానీ ఈరోజు వాళ్ళ అభివృద్ధిని చూస్తూ ఉంటే, మరి నా తల్లిదండ్రుల తర్వాత, మరి వారి యొక్క స్పౌజెస్ తర్వాత ఎక్కువగా సంతోషించేది నేనే అని నేను చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. ఎందుకంటే వాళ్ళని దేవుడు అంత అద్భుతంగా వాడుకుంటూ ఉన్నారు. అందుని బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి నేను ఇంకో సమయాన్ని తీసుకోను. డాడీ వర్తమానం అందించడానికి అద్భుతమైన వర్తమానం మనందరి మధ్యలోకి తీసుకొచ్చారు. 7 సంవత్సరాల ఈ పరిచర్య వెనకాల ఎన్నో కన్నీటి లోయలున్నాయి. వాటన్నిటిలో దేవుని సహాయం ఉంది. ఆమెన్, హల్లెలూయా. ఎంత పెద్ద పోరాటాలు ఉంటాయో అంత గొప్ప విజయాలు ఉంటాయి. మరి మా సహోదరుల్ని దేవుడు రాటుదేలేలా చేస్తున్నాడు. ఒక భక్తుడిని ప్రభు అన్నాడట, ఒక పెద్ద బండరాయి ఉంది, దానిని నువ్వు మరి రోజు వెళ్ళి దానిని నువ్వు తోస్తూ ఉండు అన్నాడట. అయితే ఆయన రోజు వెళ్ళి దాన్ని తోస్తున్నాడట. కానీ కించిత్తు కూడా కింద ముందుకు జరగట్లేదు. అది ఏంటి ప్రభు నువ్వు తొయ్యమన్నో, నెల రోజులైంది, 2 నెలలైంది, 1 ఇంచు కూడా అది ముందుకు జరగట్లేదంటే ప్రభు అన్నాడంట, నిన్ను తొయ్యమన్నాను కానీ ముందుకు జరపమనలేదు కదా. ఈ తొయ్యడంలో ఏం జరుగుతుందో తెలుసా? నీ కండలు రాటు తేలుతున్నాయి, నువ్వు బలవంతుడిగా మారుతున్నావని. మరి నిజంగా 7 సంవత్సరాల పరిచర్యలో మీకు కనబడుతుంది మరి ఏవో కళ్ళకు కనిపించే ఆశీర్వాదాలేనేమో, కానీ దాని వెనకాల ఎన్నో కన్నీటి లోయలు ఉన్నాయి, ఒంటరితనం ఉంది, వ్యాధి బాధల పరిస్థితులు ఉన్నాయి, నిందలు ఉన్నాయి, అవమానాలు ఉన్నాయి, ఎన్నో. మరి యూట్యూబ్లో కూడా ఆయా రకాల ట్రోల్స్ మీరు చూస్తూ ఉంటారు. గిట్టని వాళ్ళు, అసూయ పరులు, చేత కాని వాళ్ళు చెయ్యరు, చేసే వాళ్ళని చెయ్యనివ్వరు అన్నట్లుగా. వాళ్ళు ఏం చేయలేరు అనుకోండి, చేసే వాళ్ళని ఎవరు ఏం ఆపలేరు. ఎందుకంటే దేవుని శక్తితో ఈ పరిచర్య జరుగుతుంది. మానవ జ్ఞానంతో కాదు, మానవ తెలివితేటలతో కాదు. వాస్తవానికి విజయవాడ పట్టణంలో పాల్ ఇమాన్యుయల్ గారి కంటే వెరీ మచ్ టాలెంటెడ్ పీపుల్ చాలామంది ఉన్నారు, ఎడ్యుకేటెడ్ చాలామంది ఉన్నారు, చాలా బలవంతులు ఉన్నారు, ధనవంతులు ఉన్నారు, బ్యాక్గ్రౌండ్ కలిగిన వాళ్ళు ఉన్నారు. కానీ దేవుడు ఆ కుమారుని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడంటే తన శక్తిని ఆ బలహీనుడి ద్వారా చూపించాలని, తన గొప్పతనాన్ని. ఇదే కాదు, ఇంకా 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 7 సంవత్సరాల పరిచర్య మీరు చూస్తున్నారు. దేవుని రాకడ ఆలస్యం అయితే 77 సంవత్సరాలు, 777 సంవత్సరాలు, ఇంకా ఇంకా ఆయన రాకడ ఆలస్యం అయితే ఈ భూమి ఉన్నంత వరకు, ఈ సృష్టి ఉన్నంత వరకు క్రైస్ట్ టెంపుల్ పరిచర్య ముందుకు సాగుతూనే ఉంటుంది. ఇది ఎవరు ఆపలేనిది. ఇది ప్రభువే ముందుకు జరిపిస్తారు. ఇంకా అద్భుతాలు ఎన్నో జరగబోతున్నాయి. మందిరం ఎప్పుడు కడతారు? పాల్గారు అని మీరు అందరూ ఎదురు చూస్తున్నారు కదా. పాల్గారు మందిరం కట్టేశారు. ఎక్కడండి అంటున్నారా? సజీవమైన రాళ్ళైన మీ అందరే మందిరం. హల్లెలూయా. చాలామంది పెద్ద పెద్ద మందిరాలు కట్టి ప్రజలు వస్తారా అని చూస్తున్నారు. ఇక్కడ మానవ కట్టడము లేకపోయినా సజీవమైన రాళ్ళుగా దేవుడు మీ అందరినీ కట్టాడు. మన ఇందాక దైవజనులు చెప్పినట్లుగా మీరు మాత్రమే కాదు, యూట్యూబ్, సోషల్ మీడియా ద్వారా అనేక గ్రామాల్లో, పట్టణాల్లో, దేశాల్లో కూడా అనేక వేల మందిని పరిచర్య ద్వారా దేవుడు పోషిస్తున్నాడు, బలపరుస్తున్నాడు, దీవిస్తున్నాడు, హెచ్చిస్తున్నాడు, ఆదరిస్తున్నాడు, స్వస్థపరుస్తున్నాడు. సాక్ష్యాలు చెప్పమంటే నేను గమనిస్తున్నాను, పాల్ ఇమాన్యుయల్ గారు సాక్ష్యాలు ఇవ్వాలంటే మరి తెల్లారిపోతుంది మీ అందరికీ కూడా.
మరి ఎవరినైనా అక్కడి నుంచి ఇక్కడి నుంచి పిలవాలంటే కూడా రోజులు పడుతుంది. కానీ అన్నం అంతా ఉడికిందో లేదో, అన్నం అంతా పిసికి చూడక్కర్లే, ఒక్క మెతుకు చాలు కదా. ఒక 2 సాక్ష్యాలు మచ్చుకు చాలేమో, అనుభవాలు చాలేమో. ఇంకా దేవుడు అనేక మందిని బారపరుస్తున్నాడు. దేవుడు తన సంఘాన్ని, మందిరాన్ని తన బిడ్డల మధ్యలో ఎందుకు పెడతాడో తెలుసా? క్షేమాభివృద్ధి పొందాలని మనందరం, వర్ధిల్లాలని మనందరం, ఆ మందిరంలో నాటబడాలని. వచ్చి వెళ్ళిపోయే వారిగా ఉండొద్దు, నాటబడిన వారిగా మనం ఉంటే కుటుంబాలుగా వర్ధిల్తాం. సంఘములో ఎవరు నాటబడతారో వారు తరతరాలుగా ఆశీర్వదించబడతానే ఉంటారు. ఆమేన్, హల్లెలూయా. దేవుడు అట్టి కృప మీ అందరికీ ఇవ్వాలని మనసారా కోరుకుంటున్నాను. బైబిల్ గ్రంథంలో 7 అనే మాటకి చాలా 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 విలువ ఉంది. మీ అందరికీ తెలుసు, సృష్టిని 6 రోజులు చేసి 7వ రోజు ప్రభువు ముగించారు. 7 సంఘాలు, 7 ఆత్మలు, 7 దీపములు, మరి ఇవన్నీ మనకు తెలుసా? నేను చెప్పను. కానీ 7 అంటే అన్యులకి పలకరు. 7 అంటే ఏడిసినట్టు ఉంటుందని 6 అంటారు. కానీ దేవుని బిడ్డలకి 7 అనే సంఖ్య చాలా విలువైన సంఖ్య. హల్లెలూయా. ఈ సంవత్సరంలో దేవుడు మరిన్ని గొప్ప కార్యాలు చేసి ఆత్మలనే సంఘాన్ని కడుతూ ముందుకు సాగుతూ తన భార్య భర్తలు ఇద్దరు, వారి వెనకాలన్న టీం చాలామంది వారి చెమట బిందువులు కారుస్తూ, కన్నీటిని కారుస్తూ వారి బలాన్ని దేవుని కొరకు వాడుతున్నారు. ఇదేది వృధా అవ్వదు. ప్రభువునందు మీ ప్రయాస వ్యర్థం కాదని ఎరిగి స్థిరులను కదలని వారు ప్రభు కార్యాభివృద్ధి ఎప్పటికీ ఆసక్తి కలిగి ఉండమని వాక్యం చెప్తున్న రీతిగా ప్రభువునందు పడి ఏ ప్రయాస వ్యర్థం కాదు ప్రియులారా. దేవుడు ఖచ్చితంగా దానికి ప్రతిఫలం ఇస్తాడు. పాల్ ఇమాన్యుయల్ గారి వెనకాల ఎవరున్నా పాలు గారి కంటే అధికంగా దేవుడు వాళ్ళని ఆశీర్వదించబోతున్నాడు. హల్లెలూయా. ఈయన ఆశీర్వాదం వెనకాల వారి ఆశీర్వాద పరంపర కూడా కొనసాగుతుంది. కీప్ గోయింగ్. ఉదయం బ్లెస్సీ గారు చెప్పినట్టుగా కీప్ గోయింగ్, కీప్ గ్రోయింగ్. దేవుని కొరకు ముందుకు సాగండి, ఎదగండి, వాడబడండి. విజయవాడనే కాదు, ఈ యొక్క ఆంధ్రప్రదేశ్నే కాదు, భారతదేశాన్నే కాదు, ఈ భూగోళాన్నంతటిని దేవుడు మన చేతుల్లో పెట్టేశాడు. సాధ్యమైనంత వరకు, ఆఖరి శ్వాస ఉన్నంత వరకు, బలం ఉన్నంత వరకు ఈ యొక్క ప్రజలను ప్రభు కొరకు సంపాదిద్దాం. అట్టి కృప దైవజనుడు పాల్ ఇమాన్యుయల్ గారికి, నిసిపాల్ గారికి, కుటుంబానికి, వారి వెనకాల వర్క్ చేస్తున్న బృందం అందరికీ వారి కొరకు ప్రార్థిస్తూ ఆర్థికంగా, నైతికంగా, సామాజికంగా అన్ని రీతిలుగా ప్రార్థనాపూర్వకంగా సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి ఈ దీవెన కలగాలని, ఇలాంటి యానివర్సరీస్ అనేకం జరుపుకోవాలని మనసారా కోరుకుంటూ, మరి నా తమ్ముడికి నేను ఏ బహుమానం ఇవ్వలేను. నా సిన్సియర్ ప్రేయర్స్ మరి నా భర్త గారైన పాస్టర్ క్యాలెబ్ గారు, తర్వాత మా బెరాకా మినిస్ట్రీస్, మా అత్తమామ గారులు, తర్వాత వాళ్ళందరి తరపున, మా బెరాకా మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియచేస్తూ, నా ప్రార్థనలు ఎల్లప్పుడూ మీ పరిచర్య విషయంలో ఉంటాయని తెలియచేస్తూ ఈ శుభాకాంక్షలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.